నంద్యాల పట్టణంలోని జిల్లా జనరల్ ఆసుపత్రి ఎదుట ఎన్జిఓస్ కాలనీ రోడ్డుకు వెళ్లే నేషనల్ ప్రధాన రహదారిలో ఎలాంటి అనుమతులు లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం చేపడుతున్న నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని సిపిఎం పట్టణ కమిటీగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు మహమ్మద్ గౌస్, వెంకటలింగంలు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ప్రధానమైన రహదారి మధ్యలో రోడ్డును పగలగొట్టి నిర్మాణాన్ని చేపట్టడం, అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అయితే విగ్రహాలను పెట్టడాన్ని వ్యతిరేకించడం లేదని, నిత్యం వేలాది మంది ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వస్తున్నారని, అదేవిధంగా ఎన్జిఓస్ కాలనీకి వేలాది మంది విద్యార్థులు రోజువారీగా రాకపోకలు జరుగుతున్నాయని, రద్దీ ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు చేయడం వలన తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ఇక్కడే చాలాసార్లు రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోయిన ఘటనలు చాలా ఉన్నాయని, ఇటువంటి చోట మళ్లీ విగ్రహాలను ఏర్పాటు చేయడం సరైనది కాదని చెప్పారు. విగ్రహం ఏర్పాటు చేయకముందే అధికారులు సమస్యను పరిష్కారం చేయాలని కోరారు. నంద్యాల శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ చొరవ తీసుకొని నిర్మాణం చేపట్టడాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. ఈరోజు నంద్యాల జనరల్ హాస్పిటల్ ముందు ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే పద్ధతిలో ఈరోజు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే అక్కడ అనేకమైనటువంటి కాలేజీస్, స్కూల్స్, హాస్పిటల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఉదయం సాయంత్రం హెవీ ట్రాఫిక్ అనేది ఉంటుంది. అటువంటి దగ్గర విగ్రహం ఏర్పాటు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ఈరోజు నిజంగా విగ్రహం పెట్టాలంటే దాని పక్కనే డివైడర్లు ఉన్నాయి. దానిపైన పెట్టుకుంటే ప్రజలు ఎవరికి కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉండదు. వాస్తవంగా ఒక విగ్రహం పెట్టాలంటే మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం పాస్ కావాలా, ప్రభుత్వ అనుమతులన్నీ కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంది. మరి నిజంగా ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని బొమ్మల సతం బ్రిడ్జి కింద పెట్టి కొన్ని ఏండ్లైంది. దాన్ని తీసి ఈరోజు మున్సిపల్ ఆఫీసు లోపల పెట్టాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. కానీ ఇంతవరకు అక్కడ కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు. నిజంగా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రజల మధ్యలో నడి సెంటర్లో నంద్యాలలో పెట్టాలా, అటువంటిదే తీసి పక్కన పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ అయింది కాదు. కాబట్టి ప్రభుత్వ అధికారులు, కలెక్టర్తో సహా ఎస్పీ అధికారులు, మున్సిపల్ కమిషనర్ అందరూ కూడా ఆ విషయం మీద ఆలోచించి ఖచ్చితంగా అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ విగ్రహాన్ని డివైడర్ మీదకి మారుస్తే మేము కూడా సంతోషిస్తాం. ఎందుకంటే ఇది సుప్రీంకోర్టే విగ్రహాలు పెట్టకూడదని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఇప్పుడు నడి బజార్లలో, సెంటర్లో విగ్రహాలు పెట్టడం లేదు. ఎక్కడో దూరంగా ప్రజలకు ఇబ్బంది లేని చోట పెట్టుకోమని చెప్పింది. కానీ నంద్యాల పట్టణంలో మాత్రం నడి సెంటర్లో విగ్రహం పెడుతున్నారంటే మళ్ళీ ప్రభుత్వ అధికారులందరూ కూడా మరి నిద్రపోతున్నారా, లేకుంటే ఏం చేస్తున్నారు అనేది మేము సిఐటిగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా అధికారులు దాని మీద చర్య తీసుకోవాలా. ఎందుకంటే నిన్ననే పని స్టార్ట్ చేసినారు. విగ్రహం పెట్టిన తర్వాత తొలగించే కంటే పెట్టకముందే దాన్ని తొలగి నంద్యాల పట్టణంలో హాస్పిటల్ నుంచి ఎన్జిఓస్ కాలనీ రోడ్లో వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారిలో నిత్యము వందలాది స్కూల్ బస్సులు, విద్యార్థులు పోతుంటారు. రద్దీగా ఉంటుంది. అటువంటి ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయము. ఈరోజు అధికారులు నిర్మాణం చేపడుతున్నా కూడా చూస్తూ ఉండడం అంటే ఏ రకంగా వాళ్ళకు సహకరిస్తున్నారో అర్థమవుతుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము విగ్రహాలను ప్రజలకు ఇబ్బందులు కలిగించే చోట గాని, రహదారుల్లో గాని ఏర్పాటు చేయకూడదు అనేటువంటి ఉత్తర్వు ఉన్నా కూడా మాకేం సంబంధం లేదు, మేము పట్టించుకోము, మాకేం అవసరం లేదు అనేటువంటి రీతిలో ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి నోరు మెదకపోవడము ఇది అనేక అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయకముందుకే ఎలాంటి నిర్మాణాన్ని
చేపడుతున్నారో వాటన్నిటిని వెంటనే కూల్చివేయాలని చెప్పేసి స్వాతంత్ర సమరయోధుల అయినటువంటి వాళ్ళ విగ్రహాలను ఏర్పాటు చేయాలనేటువంటి దాన్ని కౌన్సిల్ అనుమతి తీసుకోవాలా, ఇక్కడ పెట్టడానికి అనుమతి లేదు అనేటువంటి రీతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి అయితేనేమి, భగత్ సింగ్ గారి విగ్రహానికి అయితేనేమి చాలా వరకు అడ్డంకులు సృష్టించడం జరిగింది. ఈ రోజు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎవరు మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు ఎక్కడంటే ఇక్కడ విగ్రహాలను పెట్టడము సరైనది కాదు. అధికారం ఉందని చెప్పేసి తీర్పునిస్తారు. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు కలగజేసుకొని అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని నిర్మాణాన్ని చేపడుతున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలా. అదే విధంగా ఈ రోజు చిన్న వ్యాపారస్తులు రోడ్డు పైన చిన్న చిన్న బండ్లు పెట్టుకుంటే కూడా వాటిని వెంటనే కలగజేసుకొని తొలగించేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఈ రోజు ప్రజలకు ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి రీతిలో ఈ రోజు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటే మీకు కనపడడం లేదా, మీకు వినపడడం లేదా, ప్రజల ఇబ్బందులు మీకే పట్టడం లేదా అన్నటువంటిది సిపిఎం పార్టీగా అడుగుతున్నాం. ఇప్పటికైనా కానీ విగ్రహాన్ని ఏర్పాటు చేయకముందుకే ఖచ్చితంగా అక్కడ నిర్మాణాన్ని ఆపాలి, లేకుంటే సిపిఎం పార్టీగా ఆందోళనలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తాం.